కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా అందరికంటే ఫస్ట్ టెక్నాలజీకి సంబంధించిన హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక్క నిమిషంలో ఆధార్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకుంటారో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికోసం మీరు చేయాల్సింది ఏం లేదు, ఎప్పట్లాగానే మీరు యాస్టీస్గా ప్లే స్టోర్కి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. ప్లే స్టోర్ నుంచి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఆధార్ పోర్టల్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత మనకు వచ్చేసి స్టార్టింగ్లోనే అప్లికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ని ముందుగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నేను ఓపెన్ చేసి నా ఆధార్ కార్డ్ మీకు డౌన్లోడ్ చేసి లైవ్ ప్రూఫ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇక్కడ ముందుగా మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు వచ్చేసి దీంట్లో మనకు స్టార్టింగ్లో స్క్రీన్ అనేది ఈ విధంగా వస్తుంది. నాకు ఏదో ఒకటి ఇక్కడ ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఆధార్ డౌన్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఆధార్ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మనకు వచ్చేసి అదే వెబ్సైట్ UIDI అనే వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. తీసుకెళ్ళిన తర్వాత మీకు వచ్చేసి నా ఆధార్ కార్డ్ విత్ లైవ్ ప్రూఫ్లో మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. దీనికోసం ఇది వచ్చేసి కొంచెం లోడింగ్ అనేది తీసుకుంటుంది ఫ్రెండ్స్. మీరు కొంచెం సేపు ఓపిక పట్టాలి. ఆటోమేటిక్గా నా ఆధార్ కార్డ్ ఇప్పుడు మీకు డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ వస్తాయి ఓపెన్ చేయగానే. ఇక్కడ వచ్చేసి ఆధార్ నంబర్, సెకండ్ వన్ వచ్చేసి ఎన్రాల్మెంట్ నంబర్ ఏంటంటే మనం స్టార్టింగ్లో ఆధార్ కార్డ్ దిగేటప్పుడు మనము 5 ఫింగర్స్ పెట్టి మనం ఏం చేస్తామంటే ఆధార్ని ముందుగా వైట్ పేపర్లో మనకు ఒక వైట్ పేపర్ వస్తుంది. ఆ వైట్ పేపర్ మీద మనం ఏం చేస్తామంటే అక్కడ మనము ఆ నంబర్ ఎన్రాల్మెంట్ నంబర్ ప్రెస్ చేయగానే మనం ఆటోమేటిక్గా ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆధార్ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ చూసుకుంటే నేను ఆధార్ నంబర్ ఆల్రెడీ టైప్ చేశాను. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫుల్ నేమ్ ఇచ్చేయాలి మనం, కాట్రోత్ గణేష్ నేను ఇచ్చేసాను ఆల్రెడీ. ఇక్కడ వచ్చేసి మన ఊరు పిన్ కోడ్ నెంబర్ ఇచ్చేయాలి ఫ్రెండ్. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ యాస్టీస్ క్యాప్చాని ఎంటర్ చేసాను ఫ్రెండ్స్. నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. 97888883 ఫ్రెండ్స్. నేను ఎంటర్ చేసిన తర్వాత మనకు వచ్చేసి OTP అనేది సెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు OTP వస్తుంది చూడండి మీరే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు వచ్చేసి అయిపోతుంది. ఇక్కడ మనం దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు PDF పాస్వర్డ్ అనేది ఇక్కడ మనము ఇచ్చేసిన ఇక్కడ చూసుకోండి. నాకు ఆధార్ ఇది మనకు లింక్ అనేది వచ్చేసింది. నేను ముందుగా ఇక్కడ చూసుకోండి మనకు 502270 అనే పిన్ కోడ్ నెంబరు మనం యాస్టీస్గా మనం ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాతనే మనకు ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత దీన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి పిన్ కోడ్ అడుగుతుంది ఫ్రెండ్స్. నేను పిన్ కోడ్ అంటే మనం ఏదైతే మన ఊరు పిన్ కోడ్ ఉంటుందో ఆ పిన్ కోడ్ని మనం ఎంటర్ చేయాలి. అయితేనే మన ఆధార్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. నా ఊరి పిన్ కోడ్ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత చూడండి నేను కన్ఫర్మేషన్ ఇచ్చేసాను. ఇక్కడ చూసారా ఆటోమేటిక్గా ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా మన మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఉంటే ఆటోమేటిక్గా మన మొబైల్లో మనము ఆధార్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఎక్కడెక్కడో వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి వాళ్ళకు ఒక 50-100 ఇచ్చి మనం డౌన్లోడ్ చేసుకుంటాం. అలా కాకుండా మన మొబైల్లోనే మనం చేసుకోవచ్చు ఈ విధంగా అన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.